జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2025వ సంవత్సరం నవంబర్ మాసం మేషరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. తీక్షణమైనటువంటి ఏలినాటి శని ఫలితం ఒకవైపు, రాహు సంబంధమైనటువంటి స్థితిగతులు వెరసి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం, వైవాహిక జీవితం మీద ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది. కొన్ని అనుమానాలు, అపోహలు, అపార్థాలు మీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఇబ్బందులు కలుగచేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి వైవాహిక జీవితానికి సంబంధించిన విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మూడో వ్యక్తి వల్ల మీ కుటుంబంలో భార్యాభర్తల యొక్క బంధంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైనప్పటికీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తీవ్రంగా అలసిపోవటం, ప్రయాణం చేయటం, విరామం, విశ్రాంతి లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి గొప్పగా ప్రయత్నం చేయటం, 1కి 2 సార్లుగా ప్రయత్నం చేయటం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో మనకు అదృష్టం లేదు, ఎంతో ప్రయత్నం చేసినా విజయం దక్కట్లేదన్నటువంటి నిరాశ నిస్పృహల్లోకి మీరు వెళ్ళినప్పటికీ కూడా విజయం అంచుల దాకా వెళ్ళటం, మళ్ళీ ప్రయత్నాన్ని చేస్తే విజయం ఖచ్చితంగా వరించేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయంలో ధనం మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అయిపోవటం, అన్యాయంగా ఖర్చు అయిపోతున్నటువంటి పరిస్థితులు ఒకవైపు అయితే, కొత్త పెట్టుబడుల కోసం, కొత్త వ్యవస్థని మళ్ళీ ఏర్పాటు చేయటం కోసం మళ్ళీ ధన సముపార్జన చేయాల్సినటువంటి అవసరమైతే తప్పకుండా మీకు కలిగేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అంతా బాగున్నప్పటికీ కూడా కొన్ని నిరాశలు, నిస్పృహలు మిమ్మల్ని కొంత ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది. సమాజంలో మీ యొక్క ఖ్యాతి అయితే పెరుగుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సంచలనం అవ్వడంతో పాటుగా మీరు సమాజ హితం కోసం చేసే ప్రతి ఆలోచన కూడా ముందుకు వెళుతుంది. యోగదాయకమైనటువంటి ఫలితాలకైతే మాత్రం తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ జీవిత భాగస్వామి కొన్ని విషయాల్లో మిమ్మల్ని అర్థం చేసుకోలేక, అపార్థం చేసుకున్నటువంటి కారణంగా మానసికమైనటువంటి సంఘర్షణ అధికమైపోతుంది. ఏం చేయాలో తెలియక, ఏమవుతుందో అర్థం కాక, ఏమీ చెప్పలేక మానసికమైనటువంటి సంఘర్షణలో మీరు ఉండిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని విషయాల్లో సంతానపరమైనటువంటి అంశాలు కావచ్చు, వాళ్లకు సంబంధించినటువంటి విద్య, ఉద్యోగం, భవిష్యత్తు, వీటి గురించి కూడా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సంతాన సౌఖ్యం బాగుంది, వారి కోసం కాస్త శ్రద్ధ తీసుకోవడం వల్ల వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు కూడా సానుకూలవంతం అయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మాత్రం పరిస్థితులు మందకోడిగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఆదాయం రావలసినటువంటి చోట, అద్భుతంగా మన వ్యాపారం రాణిస్తుంది అనుకున్నటువంటి చోట, మన వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు లేదా మీ యొక్క సిబ్బంది చేసేటువంటి చిన్న పొరపాట్ల వల్ల మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. గొప్పగా నడవలసినటువంటి వ్యాపారాలు, అధికంగా ధన సముపార్జన చేయవలసిన పరిస్థితులు మీకు కాస్త ప్రతికూలమయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో పరిస్థితుల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. 1కి 2 సార్లు మళ్ళీ ప్రయత్నాలు కొనసాగించటం వల్ల అన్నీ కూడా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి జాతకులు కాస్త క్లిష్టమైనటువంటి సందర్భంలో ఉన్నట్టుగా మనం భావన చేసినా, వ్యయస్థానంలో శని భగవానుడి యొక్క గోచార వశాత్తు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా
కొత్త వ్యవస్థలు, కొత్త వ్యాపారాలు, కొత్తగా ఏవైనా ప్రారంభించే ముందు ఒకటికి రెండుసార్లు మీరు నిర్ణయాన్ని పునరాలోచన చేసుకోవాలి. ప్రత్యేకించి మీకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో వృత్తి ఉద్యోగంలో ఏదైనా మార్పు చేద్దాం, ఇప్పుడున్నటువంటి ఉద్యోగం ఒత్తిడితో కూడినటువంటి పరిస్థితుల్లో ఉంది, కొత్త ఉద్యోగాన్ని, కొత్త వృత్తిని చేపడదామన్నటువంటి ఆలోచనలు కూడా మీ మనసులో వస్తూ ఉంటాయి. కాకపోతే ఈ ఉద్యోగాన్ని వదిలిపెట్టడమో, కొత్త ప్రయత్నం చేయటం వల్ల ఏదైనా ఆలస్యమైతే మాత్రం మీరు మరింతగా ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి మేషరాశి జాతకులు ఉద్యోగాన్ని మారుతూ ఉన్నటువంటి సందర్భంలో అవ్వచ్చు, కొత్త కొలువుని వెతుకుతున్నటువంటి తరుణంలో అవ్వచ్చు, అన్ని విషయాల్ని పునరాలోచన చేసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. వివాహం కానటువంటి వారికి, ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి వారికి, వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని మానసికమైనటువంటి ఒత్తిళ్లు ఉండేటువంటి అవకాశం ఉంది. మీరు అర్థం చేసుకుంటారని మాట్లాడినటువంటి మాటలు ఎదుటి వ్యక్తులు అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఎవరినైతే మీరు విశేషంగా ప్రేమిస్తారో, ఎవరి మీదైతే మీరు ఎక్కువగా ఆరాధపడతారో, ఎవరి మీదనైతే మీరు ఎక్కువగా నమ్మకాన్ని ఉంచుకొని ఉంటారో, ఆ వ్యక్తులు మిమ్మల్ని మీ కన్నిటికి కారణమయ్యేటువంటి కొన్ని పనుల్ని, మీకు బాధ కలిగించేటువంటి సంఘటనల్ని వారే చేసేటువంటి తత్వం మీ మనసుని గాయపరుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని సమస్యలు, కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి. కాబట్టి ఓర్పు నేర్పుతో ముందుకు వెళ్ళగలిగితేనే సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం భావన చేయొచ్చు. మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కూడా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు, విరామం విశ్రాంతి లేకుండా మీరు చేసేటువంటి ప్రయాణాలు కొన్ని ఇబ్బందులకు కారణమవుతుంది. వాహన సంబంధమైనటువంటి విషయాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి యోగదాయకమైనటువంటి కాలం. పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులకి సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరింత ఏకాగ్రతతో చదవవలసి ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులు ఓర్పు సహనం చేత ప్రేమ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు ఓర్పు నేర్పుతో ఎదుటి వ్యక్తి యొక్క మనసును తెలుసుకొని ప్రవర్తించటం వల్ల వైవాహిక జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద అపోహలు, అపార్థాల నడుమ మీ మనసు నలిగిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అన్ని విషయాల్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవటంతో పాటు మీరు మాట్లాడేటువంటి ప్రతి మాటని కూడా ఎదుటి వ్యక్తులు ఎలా అర్థం చేసుకుంటారో ఒకటికి రెండుసార్లు ఆలోచించటం యోగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవుతుంది. మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కాను పరమ ప్రశస్తవంతమైనటువంటి కార్తీక మాసంలో మనం ఉన్నాం. విశేషవంతమైనటువంటి ఏలినాటి శని విశేషంగా మన మీద ప్రభావం చూపెడుతుంది కనుక మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా జ్యేష్ఠ సమేత శని భగవానుడు ఉన్నటువంటి శివాలయ ప్రాంగణానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి, శనీశ్వరుణ్ణి అభిషేకం చేసుకోవటం వల్ల సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. విశేషవంతమైనటువంటి పంచముఖి రుద్రాక్ష మహాకాల భైరవ రక్షను మెళ్ళలో ధరింపచేసుకోండి. ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏలినాటి శనిలో కూడా మీరు తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. మరిన్ని వీడియోలు చూడటానికి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.